సమేతంగా అంటే అది సంక్రాంతి పండుగ మాత్రమే ఉంటుంది. కానీ ఇలా జరుపుకుంటే మాత్రం అది సరదాగాను, సంతోషంగాను, సంబరంగాను కూడా ఉంటుంది అంటున్నారు మన రాఘవ. చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ సీ. ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం. ఎంత హుషారుగా ఎందుకున్నామో తెలుసా మీకు? ఈరోజు సంక్రాంతి, అంతకన్నా పెద్ద పండుగ ఇంకోటి ఉంది. అల్లుడి పండుగ. ఎస్, మాకు ఈ మధ్య పెళ్ళైంది. అబ్బబ్బబ్బా. మా మామగారి ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇప్పుడు ట్రైన్ లోనో ఫ్లైట్ లోనో వెళ్ళొచ్చు, బట్ కార్ లో వెళ్తే ఆ మజా వేరే ఉంటది. వావ్. ఎక్కువ టైం మీ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. అన్నట్టు మా ఆవిడ పేరు మలేషియా. ఓ. ఆ? మలేషియా అంటే మలేషియా రిటర్న్ అనుకున్నారు, అది కాదండి. ఆ. ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ లో పనిచేస్తుంటది. టైం అవుతుంది, మేము జర్నీకి బయలుదేరాలి మేడం. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. ట్రాఫిక్. ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే బా ఆరను నువ్వు ఆరని కొడుతున్నావా హార్మోని వాయిస్తున్నావు రా? ఎలా కొట్టినా సరే నువ్వు కదలట్లేదు కదా, అందుకే అడుగుతున్నాను. లేదు దిగా. ముందు టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. నాకు అయ్యానందులో నువ్వు పిరిపిరానో తిరితిరానో తీరు. దిగవా అదే అడ్డు. ఏంటది కారా ఎట్ల బండి ట్రర్ అంట. మామూలుగా ఎలాగ అడిగితాడు రాడు. ఓ పెద్ద యాసలేస్తాడు, దిగి జుట్టు ఒట్టుకుని దించుతాను కొట్టుకుంటా చూడు. రేయ్, నా బండి రా. ఉండదు. బయటికి రా బాయ్ నువ్వు. ఏంట్రా? ఓకే మాస్టర్, ఇప్పుడు వస్తానండి. కొద్దిగా హైట్ ఉన్నాడు రా, కొద్దిగా తక్కువ ఉంటే లాగ్ కొట్టేద్దాం. అయితే ఉంది, జుట్టు పట్టుకొని వంకో పెట్టండి, హైట్ తగ్గుతుంది. అండి కారు అడ్డు తీయండి. ఎలా తీయండి రా? ముందంతా ట్రాఫిక్ జామ్ అక్కడ టోల్ గేట్ దగ్గర నా కన్యానం సార్, నా కారు ముందు మీ కారు ఉందో తీయండి. నేను తీరు. అదిగో పొలాలనే అందులో వెళ్ళిపోవచ్చు కదా. నేను గడ్డ నవీన్ అనుకున్నా పొలాలను వెళ్ళడానికి. ఏంటి గడ్డం ఊగుతుందో గాలికి లపక్క తిరిగి మొఖాన్ని కట్టుబడి, లపక్క తిరిగి మొఖాన్ని కట్టుబడి. తీయండి కారు తీయండి. రేయ్, ఎలా తీయండి రా? నాకు ఇగో చూడు జ్ఞాపకం లేదు, కట్ అవుతుంది కారు. నాకు అవన్నీ తెలియదండి, పెళ్లి అయింది. ఫస్ట్ టైం సంక్రాంతికి వెళ్తున్నాం మేము పండక్కి. మేము ఏమైనా పబ్బుకి వెళ్తామంటే మేము సంక్రాంతికి వెళ్తున్నాం. నువ్వు తీయనంటావు, ఆ. ఆడు నేను అడగాలి. అంతే. డార్లింగ్ చూడు, ఆడిని కొడితే ఈడు వనకాలి. రేయ్ బయటికి రారా, దా, బయటికి రా నువ్వు. దిగా కారు దిగా. ఏంట్రా హైవే మొత్తం హైట్ ఉన్న వాళ్ళతో నిండిపోయిందంటే ఒకేసారి. వీళ్ళు ఇంతే అందరూ బొబ్బా చెట్లు ఎదిగారు, ఇక్కడ స్టేజ్ మీద ఎదగండి రా అంటే ఎదగరు. మరి తొక్కేస్తుంటే ఏం ఎదుగుతాము? అది భలేగా అడిగావురా. గురువు గారు కారు అడ్డెట్టే ఉంటు నువ్వు. గురువు గారు అంటే ఎలా కనిపిస్తున్నాడు? లపూట్ గాడిలాగా, పనికి మాడినోళ్ళగా, ఆవారగాళ్ళ కనిపిస్తున్నాడు. వాడు అనుకున్నా నువ్వు అనుకుంటున్నావా? గురువు గారు దగ్గర అలాగే ఉన్నట్లే. ఆ కారు అడ్డు నేను వెళ్తాను ముందుకి. ఏంటండి ఎదురు లారీ అడ్డు ఉంది, లారీ చూసారు అక్కడ. అంటే అరతిగాడు ఎంకిని తీసుకుని వెళ్తున్నాడు అనమాట. సర్లేండి, మనలో మనకు గొడవ ఎందుకు, ట్రాఫిక్ క్లియర్ అయినప్పుడు వెళ్ళిపోతాం అంతే. అంతవరకు ఫ్రెండ్లీగా ఉందాం. ఆ. ఒరే నువ్వు మునక్కాళ్ళ చేతులు ఎట్టుకుని మీదకి రాకు. గురుగారు మనలో మనకు గొడవలు ఎందుకండి అవన్నీ? ఎటు పండక్కి వెళ్తున్నారా? ఎవరు పండగకి వెళ్తున్నాను? సంక్రాంతి పండగకి. మరి సంక్రాంతి పండక్కి వెళ్తే దసరా యాసం వేసుకున్నారేంటి మీరు? మా మామగారు ఇచ్చిన కోట్ రా, కొత్తదే. అంటే ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్తున్నా. మా ఆవిడ surprise. ఏది మరి ఒక్కళ్ళు వెళ్తున్నారు లింగిలిటిక్ అని ఫ్యామిలీ ఏరి? వాళ్ళ ముందు వెళ్ళిపోయారు. ఎవరితో సర్లే, వాళ్ళు ఎలాగెళ్ళారు? గాల్లో వెళ్ళారు రా. బాగుంది, మీ పంచులు గాలి వెళ్ళిపోతుంటాయి, వాళ్ళు గాలి వెళ్ళిపోయారు. ఎగస్టాల్ చేయక అర్థం అవుతుందా? ఆ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుంది చూసుకెళ్ళి. అబ్బా చీకటి అయిపోయేలా అయింది ఎక్కడే. అంటే మామగారండి, హలో ఇక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయింది, రాత్రికే పండగకు వచ్చేద్దాం అనుకున్నాం, కొద్దిగా రేపు పొద్దునండి. ఓకేనండి, ఉంటాను మామగారు. హలో మామయ్య గారు, బాగున్నారా? వచ్చేస్తాను, కొద్ది ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. ఏం లేదు, నా కార్డ్ లో 10 lakhs ఉంటుంది కదా, కార్డ్ బ్లాక్ అయింది అనమాట. 500 ఉంటే కొడతారా? 500 ఉంటే కొడతారా? మనకు ఒక 500 నీకెందుకు? అంటే సరదా ఖర్చులు ఉంటాయి కదని చెప్పి. నీకెందుకు కొడతారా? మామ ఎవరికన్నా మామే కదండి. మామయ్య గారు, ఇంకొక 500 ఏంట్రా? మీ మామగారు ఏదో జాలిగుండి అనుకోని నీలాగే గాలిగుండి అయింది కూడా ఆపేసి.
చీకటి అయిపోయిందిరా బాబు. పడుకుందా బంగారం. గురుగారు ఆ. ఏంటి మీది ఎన్ని సీట్లు అండి కారు? 7 సీటర్. ట్రిప్లు వేస్తుంటారా? చెప్పు తీసి కొడతాను, సొంత కారు అది. వెళ్ళి లోపలికి వెళ్ళి కారులో పడుకో, నా కారులో పడుకుంటా పడుకో. మరుసటి రోజు ఓ అబ్బా. హలో మాగారండి, ఏంటి అప్పుడే ఇక్కడ తెల్లారిపోయింది, ఇంకా ట్రాఫిక్ జామ్ మొత్తం అలాగే ఉందండి. ఇది క్లియర్ అయ్యాక వచ్చేస్తాను, కొద్దిగా సాయంత్రం అవుతుందండి, పొద్దున్న రాలేకపోయాం. సాయంత్రం ఓకే మాగారండి. అంటే గురుగారు ఏంటి అప్పుడే పొద్దున్న లేచిపోయారా? స్కిట్ లేపాలి కదా. పందెం పొలంత లేవు, పంచులు నా దగ్గర ఎక్కు, ఆ రింగులు చుట్టడి దగ్గర వేసుకో, ఆడికి ఉపయోగపడతాయి. ఏయ్, ఏయ్, లే, ఆ గురుగారు, లే. అబ్బా, 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 ఏది మళ్ళీ తగ్గండి. అబ్బా, నాకు లోటు తీరిపోయిందండి బాబు. ఏంటండి? ఈ మధ్య లాక్డౌన్ లో సినిమాలకి వెళ్ళడం మర్చిపోయాం కదా, ముఖేష్ ని మిస్ అయిపోయాం. గురుగారు, మీరు పొద్దున్న లేచారు కదా, కాఫీ తాగుతారా? వద్దు. టీ తాగుతారా? వద్దు. పోనీ ఎండ్రిన్ తాగుతారా? గొడవలు ఎందుకంటే మనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాం. గురుగారు చెప్పండి, టిఫిన్ ఏం చేస్తారు? నాకేమొద్దు. ఏం వద్దు అనకూడదండి, ఇంకా ట్రాఫిక్ జామ్ లో ఎన్ని రోజులు ఉంటారో తెలీదు. కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి, టైం కి అంబులెన్స్ రాదు జామ్ లో. నీతో నాకు గొడవ ఎందుకు కానీ ఇడ్లీ తింటా. ఇలాగ అన్నారు, బాగుంది. మీరు తినేసి నాకు దోశ ఒకటి తెచ్చిండి. చెప్పించి కొడతారు రే. నీకు నేను తెస్తా ఏమన్నా మెనూ? డార్లింగ్, నువ్వేం తింటావు? ఉప్మా పంపించండి. ఉప్మా మొక్కటి తింటే, ఉప్మా తింటే ఏం తింటావు చెప్పు, బాగోదు. నువ్వు దోశ తెప్పించేసుకో. ఏమండి మీరు ఇడ్లీ తిని ఏమన్నా 5 స్టార్ హోటల్ అనుకున్నామంటారు, ఆర్డర్ మీద ఆర్డర్లు ఇస్తున్నారు. నీ డ్రెస్ చూసి సర్వర్ అనుకున్నాడు. అది పద్దులు చెప్పకపోతే ముందు వాళ్ళు చెప్పేస్తారు, లేకపోతే మీకు బాయ్. వామ్మో, స్నానాలు కూడా చేస్తున్నారు బాబా. ఎరా స్నానం చేసావా? అవును గురుగారు. పంపు సెట్ ఏమైనా ఉంది ఇక్కడ? మనకు పంపు సెట్ ఎందుకంటే మీ కారు ఉంది కదా. నా కారులో చేసావా? అవునండి. నీ అబ్బాయి కారు అనుకున్నావు, కాలం అనుకున్నావు రా. కాలమే బెటర్ అండి. ఒరే నీళ్ళు నిండిపోతారు లోపల. ఆ విషయం తెలిసి అందుకే నేను కన్నాలు పెట్టాను కింద నుంచి. నా కారుకి బొక్కలెట్టావా? ఏ మీరు స్కిట్లు బొక్కెట్టినప్పుడు లేదేటి? నువ్వెక్కడికి రా? మా అంగడికి వచ్చేస్తానండి. ఇంకేంటి చేస్తావు అక్కడ? ఈ అబ్బాయి కారు అనుకున్నా ఏమనుకున్నావు? అబ్బా, హలో మాగారండి, ట్రాఫిక్ బాగా న్యూసెన్స్ ఎక్కువైపోయిందండి బాబు. ఇది ఎప్పుడు క్లియర్ అవుద్దో తెలియదు కానీ బాబు చిరాకు ఎత్తిపోతుందండి ఇక్కడ. ఉంటాండి, కొద్దిగా రేపు పొద్దున్న అవుద్దండి. అదే కార్డు బ్లాక్ అయిపోయింది అన్నాను కదా. ఇంకో కార్డు నెంబర్ చెప్తాను. ఓ 50 రూపాయలు వేస్తారా? ఎందుకు 50 నీకు? అంటే చిన్న ఖర్చులు ఉంటాయి. ఉన్నది కూడా చేసేయండి. మాంగారు, రేయ్, నువ్వు కారు దిగు ముందు అర్జెంటుగా. మెల్లగా రాయుడు తెలుసుకొస్తున్నాడు. ఇవ్వయా కారు నువ్వు. వాడిని అడగరా నన్ను అడుగుతాడు. కారు కానీ స్కిట్ కూడా ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోయింది. మాంగారు, ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా లేదండి బాబు. మళ్ళీ చీకటి ఓడిపోయిందండి. ఎక్కడ రేపు రోలే. కొంతకాలం తరువాత చూసారా పోలికలు ఎలా ఉన్నాయి? నా పోలికేనండి. ఆహా. నక్షత్రాలు బాగున్నాయంట, శాంతులు ఏమైనా చేయించాలని అడిగాను. పక్కర్లో రింగులు చూస్తున్నాడు కదా, కొద్దిగా శాంతులు చేయించడం బాగుంటదని చెప్పి. ఉన్న కొట్టే పుత్త పగిలిపోతే తెలుసా నీకు? మనం మన ఇంటికి నడిచి వెళ్ళిపోదాం. పద మనం వెళ్ళిపోదాం. నడిచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాం అంటే ఎందరరా మీ ఇల్లు? ఎక్కడ టోల్ గేట్ దాటితే 2 అడుగుల్లో మా మాంగారి ఇల్లు వచ్చేస్తుంది. 2 సంవత్సరాలు నరకం చూపించా. అంటే కొత్త వాళ్ళు కదా, ఫస్ట్ టైం కార్ లో దిగితే బిల్డప్ ఉంటదని అలా ప్లాన్ చేసాం. మరి ఇప్పుడు కారు లేదు కదా? పర్లేదు, పాత పడిపోయాం కాబట్టి నడిచి వెళ్ళిపోవచ్చు. అంటే ఇన్ని రోజులు నేను టార్చర్ పెట్టడం చేసుకున్నాను ఒకటి ఇవన్నీ. యారు ఏం చేద్దాం ఇన్ని? లాక్ చేస్తాం కదా, అదే చేసి మీ మామగారింటికి నేను దిగబెడతాను నడరా నేను. 2 సంవత్సరాల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా రోజులకి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ కాంబినేషన్ చూసాము కదా రోజా గారు. చాలా బాగుంది, ఎందుకంటే ఈయన అమాయకంగా రెచ్చగొడతారు, రాఘవ్ గారు ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోతారు. చాలా బాగుంది. అశోక్ బాగా చేశారు. మనో గారు, సంక్రాంతికి వెళ్లే వాళ్ళ కష్టాలని చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా పాపం ఎంత బాధపడతారో వాళ్ళు. పులిహారలోనూ 5-6 రోజులకి చపాతీలు చేసుకుని బళ్ళలో పెట్టుకుని. దీంట్లో మెలిక ఏంటంటే టోల్ గేట్ దాటంగా రెండో ఇల్లు. అదే చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ.